దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. అందరికీ నమస్కారం. మే 1వ తారీఖు నుండి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేయడం ద్వారాగా నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ నర్మదా నది చాలా విశేషమైనటువంటి నది. పురాణాల్లో అనేక రకాలుగా నర్మదా నదిని చాలా గొప్పగా వర్ణించారు. నర్మదా అంటేనే కేలిని ఇచ్చినది, ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. కాబట్టి చాలా గొప్ప నది. ఈ నదికి ఈ సంవత్సరము పుష్కరాలు రాబోతున్నాయి. ఇక్కడ నది యొక్క ఆవిర్భావాన్ని కనుక చూసినట్లయితే ఈ నర్మదా నది సాక్షాత్తు ఈశ్వర దేహం నుండి ఉద్భవించింది. చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నాగజాతికి చెందినటువంటి స్త్రీగా నర్మదని వర్ణించారు. అలాగే పురుకుత్సుడు యొక్క భార్య నర్మదాదేవి, అంటే మాంధాత యొక్క కోడలిగా నర్మదని మనకి పురాణాల్లో వర్ణించారు. కాబట్టి చాలా గొప్ప నది. ఎంత గొప్పదయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఎక్కడైనా బలం తగ్గితే నర్మదా నది దగ్గరికి వచ్చి వేడుకుంటారట. కాబట్టి అంత గొప్ప పుణ్యప్రదమైనటువంటి నది నర్మదా నది. ఈ నదిలో గనక స్నానం చేసిన, అలాగే ఈ పుష్కర సమయంలో దానం చేసిన, అదేవిధంగా మన పితృదేవతలకి పిండ ప్రదానము చేసిన చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ శాస్త్రం ఏం చెబుతోందంటే గంగా స్నాన విశేష పుణ్యఫలదం, అంటే గంగా స్నానం చేయడం ద్వారాగా చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయి. అలాగే తుంగాపానము, తుంగ యొక్క నీరు తాగడం ద్వారాగా చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నర్మద వీక్షణం, నర్మదా నదిని చూడడం ద్వారానే చాలా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి, పాపాలు తొలగుతాయి అని మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కొనసాగేటటువంటి ఈ నర్మదా నది పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని చాలా చక్కటి శుభ ఫలితాలు పొందాలని ఆశీర్వచనం. అలాగే ఇక్కడ ఈ నర్మదా నదీ పుష్కరము ఎటువంటిదయ్యా అంటే ఇక్కడ మనకి శాస్త్రాలు ఏం తెలియజేస్తున్నాయి? నర్మదా సరితాం శ్రేష్ఠ రుద్రదేహాద్వినిఃసృత తారయేత్ సర్వభూతాని స్థావరాని చరాణి చ సర్వపాపహరం నిత్యం సర్వదేవ నమస్కృత సంస్థుత దేవగంధర్వై రప్సరోభి స్తథైవ చ. దేవతలు, అప్సరసలు, తర్వాత కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆ నది దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారట ఎల్లప్పుడూ. ఆ నది ఎట్లాంటిదయ్యా అంటే సర్వ పాపాలని తొలగించేటటువంటి నది అది. సర్వభూతాన్ని స్థావరానిచ, అంటే అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ, అంటే కదిలే వాటిని, కదలని వాటిని అన్నిటినీ రక్షించేది, తర్వాత అన్నిటినీ పోషించేది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈ సందర్భంలో మనకి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి మారడం ద్వారాగా 12 రాశులకి ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. మొదటిగా మేషరాశి. ఈ మేషరాశి యొక్క ఫలితాలు చాలా గొప్పగా ఉన్నాయి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలను ఇస్తారు. ఇక్కడ గురువు ప్రధానంగా గురు రద్రిద్వి నవపంచమే శుభఫలద అని శాస్త్రం. అంటే మన జన్మరాశి నుండి 2, 5, 9, 11 ఈ స్థానాల్లో 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో గనక సంచారం చేస్తున్నట్లయితే చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ క్రమంలో చూసినప్పుడు మేషరాశికి ద్వితీయ స్థానంలో గురువు మంచి ఫలితాలను ఇస్తున్నారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని శాస్త్రం. అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు, మనస్సౌఖ్యం వస్తుందట. అలాగే కీర్తి, సౌభాగ్యము, ధనలాభము, ధర్మకార్యాచరణ, అంటే మంచి పనులు చేస్తారు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు. అదేవిధంగా మరిన్ని ఫలితాలు ఏ విధంగా చెప్పారు అన్న విషయాన్ని చూస్తే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మంచి సమయం ఉంటుంది. అంటే ఏ పని చేసినా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటా బయట విజయప్రాప్తి ఉంటుంది. ధనలాభం, అంటే ద్వితీయం అంటేనే ధనస్థానం. ధనస్థానంలో
దేవగురువైనటువంటి బృహస్పతి సంచారం చేస్తున్నప్పుడు విశేష ఆర్థిక వృద్ధి ఉంటుంది. అలాగే వృత్తి వ్యవసాయ విషయాలు చాలా గొప్పగా ముందుకు వెళ్తాయి. అలాగే దాన ధర్మాలు చేయడం ద్వారాగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహములో సంతోషము తర్వాత ఆనందము నెలకొంటుంది. అలాగే వివాహం కాని వారికి ఈ సంవత్సరము చాలా చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే పై అధికారుల వల్ల మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రుహాని తగ్గుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనశ్శాంతి ఉంటుంది. తద్వారా చేసేటటువంటి ఆలోచనలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ గురు సంచారము విశేషమైనటువంటి శుభ ఫలితము, ఆనందము, అలాగే ధనలాభాన్ని ఇస్తోంది అని మనకి ఇక్కడ తెలుస్తోంది. కాబట్టి మేషరాశి వారు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే చాలా గొప్ప శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారి ఫలితాల్ని కనుక చూస్తే దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి వారికి జన్మరాశి అవుతోంది. జన్మరాశిలో గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తారు, అంటే అనుకూల ఫలితాలను ఇవ్వరు. రాజకోపో యశోహానిర్హృద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహానిర్భయం తనుగతే గురవు. ఎప్పుడైతే జన్మరాశిలో గురు సంచారం జరుగుతుందో అధికారుల వల్ల భయం ఏర్పడుతుంది. కాబట్టి చేసేటటువంటి పనిలో చాలా నిష్ఠగా పనిచేయాలి, ఏకాగ్రత లోపించకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే యశోహాని అవమానాన్ని ఎదుర్కొనేటటువంటి సంఘటనలు ఎదురవుతాయి. కాబట్టి వాటి నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. హృద్రోగము అంటే హృదయానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన సమయంలో వైద్య సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విరోధము, మనోవిచారము, ధన నష్టము, భయము. కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఇక్కడ సూచిస్తున్నాయి కనుక ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా గురు శ్లోకాలు చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇంకొక గ్రంథంలో ఏం చెప్పారు అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే జీవే జన్మని దేశ నిర్గమన మప్యర్థ చ్యుతిం శత్రుతాం. గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి స్థానచలనం ఉంటుంది, అధికారుల వల్ల భయం ఉంటుంది, అలాగే అధిక ఖర్చులు ఏర్పడతాయి, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని వృషభ రాశి వారు మెలిగినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ గురువు ఎప్పుడైతే అనుకూలించరో చేసేటటువంటి ప్రయత్నంలో ఆటంకాలు పెరుగుతాయి. అంటే అది ఎటువంటి ప్రయత్నమైనా కావచ్చు. అంటే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా చాలా ఏకాగ్రతగా చేయాలి. అదేవిధంగా ఆర్థికంగా ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నారనుకోండి, చాలా జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించి 1-2 సార్లు అనుకొని అదేవిధంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ గురువు యొక్క ధ్యాన శ్లోకం చేసుకోవడం, అలాగే గురువుకి సంబంధించినటువంటి మంత్రాలు, అలాగే గురువుని దర్శించడము, ఇలా చేసినట్లయితే గురుబలము పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే గురుబలం పెరిగి అదృష్టం లభిస్తుంది. ఇక మిథున రాశి వారి ఫలితాలను చూస్తే మిథున రాశి వారికి ద్వాదశ స్థానంలో వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతోంది. శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రంష్టం చ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురవు. శుభకార్యాల వల్ల ఎక్కువగా ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే పశువులని ఆధారం చేసుకుని చేసేటటువంటి వ్యాపారాలన్నీ ఇబ్బంది ఇస్తాయి. అలాగే స్థానచలనం ఉంటుంది, దారిద్ర్యం కూడా ఉంటుంది. ఈ విషయాలు మనకి శాస్త్రంలో చెప్పారు. అలాగే విస్తృతంగా మనం చూసినట్లయితే ఈ ద్వాదశ స్థానంలో గురు సంచారం జరిగేటప్పుడు ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పశువుల్ని పాలించేటటువంటి వారు, అలాగే పశువుల్ని ఆధారంగా చేసుకుని చేసేటటువంటి వ్యాపారాలు చాలా కష్టాల్లో ఉంటాయి. కాబట్టి
అవి కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా శుభకార్యక్రమాలకి ధనం ఖర్చు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఈ సమయంలో స్వగ్రామానికి అలాగే సంతానానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు వారి వారి పనుల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అలాగే ఉద్యోగంలో నష్టాలు కలగకుండా చూసుకోవాలి. అదేవిధంగా మానసికంగా శారీరకంగా అనారోగ్యము కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అలా లేకుండా జాగ్రత్త పడాలి. తెలియని బాధ భయము ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయాల నుండి దూరంగా ఉండేందుకు గురుశ్లోకం సహకరిస్తుంది. అలాగే ఎవ్వరితోటి వాదోపవాదాలు చేయకండి, మీ సహనమే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి దేవగురువైనటువంటి బృహస్పతి ద్వాదశ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వట్లేదు కనుక దేవగురువైనటువంటి బృహస్పతి ద్వాదశ స్థానంలో శుభ ఫలితాలను ఇవ్వట్లేదు కాబట్టి ఈశ్వరారాధన అలాగే గురుధ్యానము చేసుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కర్కాటక రాశి వారికి వృషభస్థ గురువు విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తారు. యశో వృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశగతే గురవు. కీర్తి వృద్ధి చెందుతుంది, అలాగే తేజస్సు బాగా ఉంటుంది. సర్వత్రా విజయము, ఏ పని తలపెట్టినా అందులో విజయం ఉంటుంది. సుఖము, శత్రునాశనము, మంత్రసిద్ధి మొదలైన శుభ ఫలితాల్ని ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తున్నారు. లాభే పుత్రస్థానమానాదిలాభ. ఏకాదశ స్థానంలో గురువు సంచరించేటప్పుడు సంతాన వృద్ధి ఉంటుంది, అలాగే చేసేటటువంటి కృషి ఫలిస్తుంది, గౌరవము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శాస్త్రాన్ని కనుక చూసినట్లయితే ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు కలుగుతాయి, వ్యాపారంలో లాభం ఉంటుంది, ఉన్నత స్థాయికి చేరతారు, సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సమయంగా గోచరిస్తోంది. శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలము. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అందరూ మిమ్మల్ని గుర్తించే విధంగా ప్రవర్తిస్తారు. స్నేహితుల నుండి అయిన వారి నుండి మంచి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రునాశనం కలుగుతుంది. దైవ కార్యాల మీద శ్రద్ధ ఎక్కువ అవుతుంది. ఎల్లప్పుడూ దైవ చింతన చేయుట వల్ల శక్తి లభిస్తుంది. పెళ్లి కాని వారికి ఈ సమయము గొప్ప విశేషమైన శుభకాలంగా చెప్పచ్చు. అలాగే ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి కాబట్టి స్థలాలు కొనుక్కోవడము, అలాగే బంగారాన్ని దాచుకోవడము ఇలా చేసినట్లయితే భవిష్యత్తులో అవి చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి. అలాగే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం అన్ని విధాల సహకరిస్తుంది, శాంతిగా ఉంటుంది కాలమంతా. ఇది లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటటువంటి ఫలితం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా గొప్ప శుభ ఫలితాలని గురువు ఇస్తున్నారు కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. సింహరాశి వారికి ఈ వృషభ స్థానంలో ఉన్నటువంటి గురువు దశమ కేంద్రంలో ఉండి ఆయన ఫలితాలను ఇస్తున్నారు. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం స్వజనైర్దూషణంచైవ దశమస్థో యదా గురు. ధాన్య నష్టము, ధన నష్టము ఈ రెండింటిని ఇస్తున్నారు. అలాగే అనవసరంగా ఊరికే సంచారం చేయడము ఈ దశమస్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తారు. అలాగే భయము, బంధుదూషణ మొదలైన ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ కర్మస్థానంలో ఉన్నటువంటి గురువు పుత్రాది పీడ, అంటే పుత్రుల వల్ల ఎక్కువగా పీడనిస్తారు కాబట్టి ఆ అంశంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా వివరంగా చూసినట్లయితే ఈ సమయంలో గురువు కష్టాలని ఇచ్చేటటువంటి కాలంగా గోచరిస్తోంది. అంటే మనస్సు చెడు ఊహించకుండా వ్యవహరించాలి. కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల అసహనం పెరుగుతుంది, తద్వారా ఎక్కువగా మనకి వ్యతిరేక ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి శాంతిగా ఉంటూ మంచి ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి చిరునవ్వుతోటి ముందుకు వెళ్ళినట్లయితే
అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో పెద్దవారితో అలాగే ఉద్యోగంలో అధికారులతో ఎక్కడా వాదన చేయకుండా ఉండడం మేలు. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. గౌరవాన్ని కాపాడుకుంటూ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే విధంగా ముందుకు సాగాలి. ధనము ఆస్తులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శారీరకంగా చాలా అలసటగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయవద్దు. నిరుత్సాహము నిస్సత్తువ మొదలైనటువంటి ఫలితాలు ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తారు. కాబట్టి ఉత్సాహంగా మంచి ఆహారం తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా పిల్లల పట్ల అశ్రద్ధగా వహించద్దు, శ్రద్ధగా వారిని పెంచాలి. అలాగే వారి బాగోగుల యందు చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వారిని వారితో ప్రేమగా వ్యవహరించడం, వారి యొక్క సుఖ సౌఖ్యాలను చూడడం, ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు సంతానం పట్ల ఇబ్బందులు ఇస్తారు. కాబట్టి సంతానంతో చాలా ప్రేమగా మెలగాలి. తద్వారా వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరము గురుధ్యాన శ్లోకం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం ద్వారాగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో ఉంటున్నారు. భాగ్యజీవే సర్వ సౌభాగ్య సిద్ధి అని సూత్రం. అంటే సర్వ సౌభాగ్యాన్ని ఇస్తారు 9వ రాశిలో ఉన్నటువంటి గురువు. అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం నిత్యస్త్రీజన సంపర్క నవమస్థే భవేద్ గురౌ. ధనలాభము, స్వకులాచారము, గృహలాభము, మంచి భోజన సౌఖ్యము మొదలైన శుభ ఫలితాలని 9వ రాశిలో ఉన్నటువంటి గురువు ఇస్తున్నారు. మనము శాస్త్ర ఫలితాలని కనుక చూసినట్లయితే 9వ రాశిలో గురువు మంచి ఆర్థిక వృద్ధినిస్తారు. చేస్తున్న పనిలో లాభాన్ని, ఉన్నత పదవీ ప్రాప్తినిస్తారు. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. అలాగే పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు, మన్ననలను అందుకుంటారు. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసేటటువంటి ప్రయత్నాన్ని అనుసరించి మీకు సమాజంలో ఉన్నత స్థాయి ఏర్పడుతుంది. అలాగే దైవ కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. దైవబలం సదా రక్షిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని ఎప్పుడూ సదా కాపాడుతూ ఉంటాయి. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం గొప్ప శుభకాలంగా గోచరిస్తుంది. అలాగే గృహ నిర్మాణాలు ఎవరైనా చేయాలనుకున్నా, అలాగే ఆర్థికంగా వృద్ధి చెందాలనుకున్నా ఈ 9వ రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అని అంటే ఆ సందర్భంలో మానవ ప్రయత్నంతో పాటు దైవబలం కూడా తోడవ్వాలి. ఈ కన్యారాశి వారికి దైవబలము అనుకూలంగా ఉన్న కారణం చేత చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి ఈ సంవత్సరం. కాబట్టి కన్యారాశి వారు ఈ సంవత్సరము లక్ష్మీ ఆరాధన చేయడము, అలాగే ఇష్టదేవత ధ్యానం చేసుకోవడం ద్వారాగా విశేష కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద కన్యారాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి వారికి గురువు యొక్క స్థానము అష్టమ స్థానం అవుతుంది. అంటే వృషభ రాశిలో గురువు ఉన్నారు కాబట్టి తులారాశి నుండి లెక్క పెట్టుకుంటే 8వ రాశి అవుతుంది. ఈ 8వ రాశిలో ఉన్నటువంటి గురువు అంత అనుకూల ఫలితాలను ఇవ్వరు. ఇక్కడ చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధ అష్టమస్థే భవేద్ గురవు అని శాస్త్రం. చోర భయము, అగ్ని భయము, అధికారుల వల్ల భయము, అలసట, అలాగే కఠిన వాక్కు, అలాగే సాహసాలు చేయడం ద్వారాగా వచ్చేటటువంటి చెడు ఫలితాలు, ఇవన్నీ అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఇస్తారు. కాబట్టి వాటి బారిన పడకుండా మీరు ముందు చూపుతో వ్యవహరిస్తూ గురు శ్లోకాలు చదువుకుంటూ ముందుకు సాగాలి. మార్గక్లేశమరిష్టమష్టమ గతే నష్టం ధనై కష్టతాం అని అంటోంది శాస్త్రం. అంటే అష్టమ రాశిలో గురువు సంచారం చేసేటప్పుడు ప్రయాణాల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది, దురదృష్టాలు కలుగుతాయి, ధనక్షయము, క్లేశముల వల్ల పీడింపబడుతూ ఉంటారు. అష్టమ స్థానంలో అక్కడ
నెగిటివ్ స్థానం కాబట్టి వ్యతిరేక స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అంత అనుకూల ఫలితాలు సహజంగా రావు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా విస్తృతంగా మనం చూసినప్పుడు ఈ దశలో అంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అసంతృప్తిగా ఉంటుంది, సంతృప్తికరమైన ఫలితాలు తక్కువగా వస్తూ ఉంటాయి. ఆరోగ్యాన్ని సదా కాపాడుకోవాలి. కార్యసాధనకు బాగా కష్టపడి పనిచేయాలి. అవసరమైన వరకే మాట్లాడుతూ ముందుకు సాగాలి. అంటే అనవసర విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఖర్చులు అధికంగా చేయకూడదు. అంటే అనవసర ఖర్చులు చేయకుండా, అదేవిధంగా మన ధనాన్ని వేరే వారు పరుల సొంతం కాకుండా అంటే దొంగతనం కాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు చేసేటటువంటి వారు ముందస్తు జాగ్రత్తగా అంటే ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసట పెరుగుతుంది అని ఇక్కడ శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లో వారితోనూ అలాగే స్నేహితులతోనూ బంధువులతోనూ దగ్గరి వారు ఎవరైతే ఉంటారో వారితో ఎక్కువగా తగువులు అంటే వాదోపవాదాలు చేయకూడదు. అలాగే శత్రుత్వం పెంచేలా ఏ పని చేయకూడదు. అదేవిధంగా కోపాన్ని తగ్గించుకుంటూ శాంత చిత్తంతో మృదువుగా ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం అంతా గురు శ్లోకాన్ని చదువుకోవడం, దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం, ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము చదువుకున్నట్లయితే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి గురువారము గురువుని దర్శించుకోవడం, వీలైనప్పుడు శనగలు దానం ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం దేవగురువైనటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో ఉండి చాలా గొప్ప దైవ బలాన్ని ఇస్తున్నారు. రాజదర్శనమారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్టకార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేద్గురౌ. రాజదర్శనము, మంచి ఆరోగ్యము, గాంభీర్యము, గాత్రపోషణం మొదలైన శుభ ఫలితాలన్నీ ఇస్తున్నారు. అలాగే యాత్రాం శోభనహేతవే వనితయా సౌఖ్యం సుతాప్తిం స్మరే. గురువు సప్తమ స్థానంలో సంచారం చేసేటప్పుడు శుభమూలక ప్రయాణములు చేస్తారు. భార్యాసుఖం ఉంటుంది. పుత్రప్రదముగా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. మనకి కుటుంబ పరంగా అదేవిధంగా ఆర్థిక పరంగా అన్ని శుభ ఫలితాలు సప్తమ స్థానంలో గురువు ఇస్తారు. ఎవరికైతే పెళ్ళి కావట్లేదో వారికి ఈ కాలము అనేక రకాలుగా వారికి అదృష్టాన్ని ఇస్తుంది. పెళ్ళి కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విస్తృతంగా మనం చూసినట్లయితే సప్తమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అవన్నీ మంచి రోజులుగా మనం చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి మంచి రోజులు మొదలైనవి. శారీరకంగా మంచి సుఖ సౌఖ్యాలు ఉంటాయి, వస్తులాభం ఉంటుంది, మంచి పదార్థాలు భుజిస్తారు, అంటే మంచి భోజన సౌఖ్యం ఉంటుంది, ఆస్తిని వృద్ధి చేస్తారు, ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ కార్యాల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. అధికారులు మీ శ్రమని గుర్తించే విధంగా ముందుకు సాగుతారు. సంఘంలో కూడా ఉన్నత ఫలితాలు ఉంటాయి. సజ్జనులతో సహవాసము చేస్తారు, గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా వాక్చాతుర్యంతో మీలో ఉన్నటువంటి ఉత్సాహంతో చాలా గొప్పగా కాలాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆరోగ్యం అన్ని విధాలా రక్షిస్తుంది. మీ మంచితనము అందరూ గుర్తిస్తారు. గృహంలో సంతోషకరమైనటువంటి శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. అంటే శుభవార్తలు వింటారు. అంటే వివాహం కాని వారికి వివాహము, వివాహ సౌఖ్యము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అనుకూల ఫలితాలు ఉండేటట్టుగా ఈ సప్తమంలో గురువు మంచి ఫలితాలను ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఈ సప్తమస్థ గురువు విశేష శుభ ఫలితాలను ఇస్తారు. ఇక్కడ కారణం ఏంటంటే సప్తమంలో ఎప్పుడైతే గురువు సంచారం చేస్తారో వారికి ఆ రాశి మీద పూర్ణ దృష్టి ఉంటుంది. అంటే వృషభ రాశిలో గురువు ఉన్నప్పుడు వృశ్చిక రాశిని 100% దృష్టితోటి చూస్తారు. కాబట్టి
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా గొప్ప దైవబలం అలాగే అదృష్టము అందుతాయి. కాబట్టి ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారు లక్ష్మీ ధ్యానము అదేవిధంగా ఇష్టదేవత ఆరాధన చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక ధనుస్సు రాశి ఫలితాన్ని చూస్తే ధనుస్సు రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. ఇక్కడ గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. దారా పుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తథా చోరాగ్ని నృపభీతిశ్చ షష్ఠస్థే భవేద్ గురు. భార్యాపుత్ర విరోధం ఉంటుంది 6వ రాశిలో ఉన్నప్పుడు, అంటే శత్రు రోగ రుణస్థానము 6వ రాశి. అలాంటి స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఇంట్లో వారితో ఎక్కువగా కలహాలు ఏర్పడతాయి. అలాగే చోర భయం, అగ్ని భయం, అధికారుల వల్ల ఇబ్బందులు ఇక్కడ ఉంటాయి కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి. షష్ఠే మంత్రి నిపీడయంతి రిపవః స్వజ్ఞాతయో వ్యాధయా, అంటే వ్యాధులు పెరగకుండా చూసుకోవాలి. ఇక్కడ శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది. జ్ఞాతులచే పీడ, జ్ఞాతులు అంటే మనకి బంధువర్గంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే రోగబాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సభ్యులతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవ్వరితోటి వాదోపవాదాలు చేయకుండా నవ్వుతూ సమాధానాలు ఇస్తూ శాంతంగా ముందుకు సాగినట్లయితే వారికి అన్ని విధాల శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విస్తృతంగా చూసినట్లయితే ఇక్కడ షష్ఠ స్థానంలో గురు సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా మనకి ఆటంకాలు అనేవి పెరుగుతూ ఉంటాయి, చిక్కులు ఎక్కువగా ఉంటాయి. అవి లేకుండా చూసుకోవాలి. ఆటంకాలు ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ముందు చూపుతోటి వ్యవహరించాలి. ఇంటా బయట మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఎక్కువ అవుతారు. శత్రువుల వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అంటే అందరినీ కలుపుకుపోయినట్లయితే శత్రువులు మిత్రులు అవుతారు. అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. సంతోషంగా ఉండేటటువంటి కాలము తక్కువగా ఉంటుంది గురువు 6వ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు. కాబట్టి ఎక్కువగా మనకి అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా, అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇందాక అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఫలితమే ఇక్కడ కూడా చెప్తున్నారు. చోర అగ్ని నృపభీతి, అంటే చోరుల వల్ల భయం, అగ్ని వల్ల భయం, నృపుల వల్ల భయం, అంటే రాజులు పై అధికారుల వల్ల భయం ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా పనులు చేసుకోవాలి. అలాగే మన సొమ్ము జాగ్రత్త చేసుకోవాలి. అంటే అది పరుల పాలు కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. భాగస్వామితో, అంటే ఇంట్లో భార్యాభర్తలు కనుక ఉన్నట్లయితే ఆ ఇద్దరిలో ఎవరిదైనా ధనుస్సు రాశి అయితే వారు భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడ అనవసరమైన విషయాలతో కాలాన్ని వృధా చేయకుండా సంతోషంగా ముందుకు సాగే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా ఇక్కడ దైవబలం పెరగడానికి గురుశ్లోకం చదువుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ సంవత్సరము విద్యార్థులు అలాగే పెళ్లి కాని వారు చేసేటటువంటి ప్రయత్నాలు ఇక్కడ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు విశేషంగా ఏకాగ్రతగా చదువుకోవాలి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఎక్కడ నిరుత్సాహం చెందకుండా బాగా గొప్పగా ముందుకు సాగాలి. ఈ సంవత్సరం అంతా గురుశ్లోకం చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరము చాలా విశేషమైన దైవబలం పెరుగుతోంది. కారణం ఏంటంటే పంచమంలో ఉన్నటువంటి గురువు చాలా అనుకూల ఫలితాలను ఇస్తారు. అర్ధలాభం తథైశ్వర్యం స్వకర్మరతిహర్హితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్గురౌ. ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. అలాగే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. కర్మసిద్ధి, కుటుంబ సౌఖ్యము మొదలైన శుభ ఫలితాలను ఇస్తున్నారు. పంచమం అంటే సహజంగా మనకి సంతాన స్థానం, ఆలోచనా స్థానం. కాబట్టి మరో శాస్త్రంలో అంటే మరో గ్రంథంలో ఏం చెప్తున్నారు?
పుత్రోత్పత్తిముపైతి సజ్జన యుతిం రాజానుకూల్యం సుతే. పంచమం అనగానే సంతాన స్థానం. ఈ సంతాన స్థానంలో గురువు ఉన్నప్పుడు సంతాన ప్రయత్నాలు కలుగుతాయి. అలాగే పుత్రవృద్ధి ఉంటుంది. సుజన మిత్రత్వము, మంచి మిత్రత్వము కలుగుతుంది. పై అధికారులతో మేలైన ఫలితాలు అందించే విధంగా గురువు సహకరిస్తారు. అదేవిధంగా మనము శాస్త్రాన్ని మరింత లోతుగా చూసినట్లయితే పంచమ భావంలో ఉన్నప్పుడు చేసేటటువంటి పనిలో విజయం ఉంటుంది, అలాగే ఆనందం ఉంటుంది, కార్యసిద్ధి చాలా గొప్పగా ఉంటుంది, పనిలో మరింత నిమగ్నులవుతారు. అంటే మంచి ఇష్టతతో చేస్తారు పనిని, ఎక్కడ విసుగు ఉండదు. వృత్తి వ్యవహారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి, గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. విద్యార్థులకు చాలా గొప్ప శుభకాలంగా గోచరిస్తుంది. ఆర్థికంగా చాలా గొప్ప కాలము. ఇంట్లో కావాల్సినటువంటి వస్తువులను, అలాగే ఆభరణాలను, అదేవిధంగా వస్త్రాలను కొనుగోలు చేస్తారు. పెళ్లి కాని వారికి చాలా మంచి సంబంధము దొరకడానికి ఇది అనుకూలమైన కాలం. అదేవిధంగా మీ ప్రవర్తన ఇంట్లో వారితో చక్కగా ఉండి లాభాన్ని పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ మీరు చాలా అనుకూల ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి, అలాగే గౌరవ మర్యాదలు ఉంటాయి. ఈ కాలమంతా మనశ్శాంతిగా ప్రశాంత చిత్తంతో ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే గురుబలం ఉంటుందో దానికి ఒకటే సంకేతం ఏమిటంటే మనకి మంచి ఫలితాలు జరుగుతున్నాయా, ఆ సంవత్సరం అంతా దైవబలం రక్షిస్తోంది అని అర్థం. మనకి చిరాకుగా ఉంటుందా, ఆ సంవత్సరం మనకి దైవబలం లేదు అని అర్థం. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం పంచమంలో ఉన్నటువంటి గురువు విశేష కార్యసిద్ధిని, విశేష ఆనందాన్ని, అలాగే మంచి సంతాన సౌఖ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి వీరికి అదృష్టకాలంగా చెప్పచ్చు. ఈ సంవత్సరము మకర రాశి వారు లక్ష్మీ ఆరాధనతో పాటు ఇష్టదైవ ఆరాధన చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా లేరు. అంటే అర్ధాష్టమ బృహస్పతి మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధనవ్యయం దేశత్యాగంచ కలహం చతుర్థస్థానగో గురు. ఇక్కడ యాచనము అంటే మనకు చెయ్యి చాచి అడిగేటటువంటి విధంగా గురువు మనల్ని తీసుకొస్తారు. కాబట్టి అలా లేకుండా మన పూర్వపుణ్యం మనల్ని రక్షించే విధంగా మనకి గురుబలం కలగాలి అని అంటే గురు శ్లోకాలు చదువుకోవాలి, అలాగే ఈశ్వరారాధన ఎక్కువగా చేసుకోవాలి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. చెంచల బుద్ధి ఇస్తారు చతుర్థంలో. కాబట్టి చతుర్థంలో గురుబలం ఉన్నప్పుడు చెంచల బుద్ధి చాంచల్యం ఉంటుంది, అలసట ఉంటుంది, ధన వ్యయము, విదేశము అంటే మన ఉన్న స్థానం నుండి ఇంకొక స్థానానికి మారడం, కలహము మొదలైన ఫలితాలు ఉంటాయి. దుఃఖైర్బంధు జనోద్భవైశ్చ హి భుకే దైన్యం చతుష్పాద్భయం. గురువు చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు బంధువుల వల్ల శోకం ఉంటుంది, అలాగే చతుష్పాద జంతువుల వల్ల, 4 కాళ్ళ జంతువుల వల్ల ఎక్కువగా పీడ కలుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గురు శ్లోకాలు చదువుకుంటూ ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో అంటే గురువు చతుర్థ స్థానంలో సంచారం చేసేటప్పుడు బాగా ఉత్సాహంగా పనిచేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు పొందడానికి ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి. అదేవిధంగా అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. ఇక్కడ స్థిరాస్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శత్రువులకి దూరంగా ఉండాలి. అయిన వారితోనూ స్నేహితులతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా మిశ్రమ కాలము, అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆరోగ్యాన్ని ఎక్కడా నిర్లక్ష్యం చేయరాదు. ఈ సమయంలో నిరుత్సాహంగా ఉంటుంది. అంటే చేయని తప్పుకు నిందపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరే విధంగా కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి మిశ్రమకాలంగా గోచరిస్తోంది. వివాహం కాని వారికి అనుకూలంగా లేదు. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారందరూ
గురు శ్లోకం చదువుకోవడము, అలాగే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, దత్త చరిత్ర చదువుకోవడము, అలాగే గురువుకి సంబంధించినటువంటి దైవాలన్నీ అంటే ఈశ్వర దైవము, ఈశ్వర ఆరాధన, అలాగే ఈశ్వరాభిషేకము ఈ మొదలైన ధ్యానాలు చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా దేవగురువైనటువంటి బృహస్పతికి ప్రతి గురువారము శనగలు దానం చేసినట్లయితే మరింత మేలు చేకూరుతుంది. మీనరాశి తృతీయ స్థానంలో మీనరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు. అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగభంగం కలహం తృతీయ స్థానగే గురువు. మూడవ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి, అలాగే బంధువుల వల్ల ఇబ్బందులు వస్తాయి, దారిద్ర్యము, దేహపీడ, ఉద్యోగంలో కలహము మొదలైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. దుశ్చిక్యే స్థితినాశమిష్ట వియుతిం కార్యాంత రాయం రుజం అని శాస్త్రం చెబుతోంది. అంటే గురువు సంచారం చేసేటప్పుడు తృతీయ స్థానంలో దుశ్చిక్య స్థానంలో సంచారం చేసేటప్పుడు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి, మిత్ర వియోగం ఉంటుంది, కార్యభంగము, అలాగే జ్వరాది బాధలు ఉంటాయి అని శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే ఈ కాలంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందు చూపుతో వ్యవహరించాలి. ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో నష్టం కలగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. వివాహం కాని వారికి ఇది మిశ్రమ కాలము. విద్యార్థులు ఏకాగ్రతగా చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి. ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు గురు శ్లోకం చదువుకోవడం, అలాగే ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారాగా అనుకున్నది సాధిస్తారు.